హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబుర్లు చెప్పుకుందాం రండి. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా, మా విలేజ్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వినాయక చవితి అని చెప్పి ద్వారాలు ముగ్గులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదే అండి, మా వీధిలో ఒక రామాలయం ఉంది. రామాలయంలోనే మేము ఎప్పుడు కూడా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం. వినాయక చవితికి ముందు రోజు మేము రామాలయం అంతా కూడా శుభ్రం చేసి ఇలా ముగ్గులు అన్నీ పెట్టి రెడీ చేసాము. ఆడవాళ్ళం అందరం ఇంకా డెకరేషన్ అంటారా, మా వీధిలో వినాయకుడికి ఎప్పుడు ఒకటే డెకరేషన్ అనమాట. అదంతా కూడా నైట్కి చేసుకున్నారు. సో మేము చేయగలిగినంత వరకు క్లీనింగ్ అదంతా కూడా మేము చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. చాలా పెద్ద వర్షం కూడా కురిసింది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి జెంట్స్ అందరూ వెళ్ళి కొబ్బరి కొమ్మలు తీసుకొచ్చి రామాలయం ముందున పందిరి వేశారనమాట. జనరల్లీ వినాయక చవితి అనేసరికి చాలా పెద్ద పెద్ద మండపాలు వేసి పెద్ద విగ్రహాలు తెచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అందరూ. మా ఊర్లో కూడా మిగతా వాళ్ళందరూ అలాగే చేస్తారు, బట్ మా వీధిలో మాత్రం డిఫరెంట్ అనమాట. మేము రామాలయంలోనే నీట్గా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మొత్తం అందరం కలిసి వినాయకుడిని ఎదురు వెళ్తున్నాం అనమాట వినాయకుడికి. సో ఆల్రెడీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఊరు బయట ఉంచారు. సో మేము అందరం కూడా ఎదురెళ్ళి అందరం కలిసి తీసుకురావడానికని వెళ్తున్నాం అనమాట. మా యోగనమ్మ ఎంతమంది చేతులు మారిందో తెలీదు. అప్పుడు ఇదిగోండి, ఇక్కడైతే మా గణపయ్య మేమందరం వచ్చి ఎదురెళ్ళి తీసుకొని వెళ్తామని వెయిట్ చేస్తున్నారనమాట. ఫేస్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఊర్లోకి ఎంటర్ అయ్యాక ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి వీడియో అంటే అప్పుడు ఒరిజినల్ వాయిస్ ఏది ఉందో అదే కంటిన్యూ అవుతుంది. నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సమర్పించుకొని మీ అందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. భక్తులారా మీ అందరికీ చెప్పడం జరుగుతున్నది. రావాల్సిన కోరుతున్నాం. చూడు వినాయక సిద్ధనాయక.
महेश्वरा भविष्य पूजयामि वरायमा भद्रनाथ पूजयामि धनायमा धन पूजयामि भविष्यरा भविष्य पूजयामि वरायमा वसंतनाथ पूजयामि ब्रह्मायमा ब्रह्मनाथ पूजयामि वस्त्रायमा वस्त्रनाथ पूजयामि సో అలా మా గణపయ్యకి మొదటి పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా ప్రసాదాలు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పూజలు ఉంటాయి కదా, ఇంట్లో పూజలు చేసుకున్న వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మాకు ఆ 3 days కూడా మా మకాం అక్కడే అనమాట. మా పాప అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసింది. ఇంకోండి ఇక్కడైతే ప్రసాదాలు ఇచ్చాను. నేను ఆల్రెడీ ఒక 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయినట్లయితే వెళ్ళి చూడండి. వినాయక చవితి రోజే నేను పోస్ట్ చేశాను. అండ్ తర్వాత అన్నదానం ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను షార్ట్ వీడియోస్. సో ఇదైతే ఫస్ట్ డే పూజ. తర్వాత ఈవినింగ్ కూడా పూజ జరిగింది. ఈవినింగ్ టైంలో మేము వెళ్ళలేదు, బట్ నైట్ ఇలాగా లేడీస్ అందరం కూడా అక్కడ వెళ్ళి ఆడపిల్లలు చిన్నపిల్లలు డ్యాన్సులు చేసి అలాగా ఒక 12 వరకు అలా స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే లేచి అన్నదానం కోసం రెడీ చేస్తున్నారు. వెజిటబుల్స్ కట్ చేయడం ఇవన్నీ కూడా లేడీస్ చేసే హెల్ప్ లేడీస్, జెంట్స్ చేసే హెల్ప్ జెంట్స్ చేసి అలా అన్నదానం కూడా సెకండ్ డే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ వినాయక చవితి ముందు తుఫాన్ ఉండేది కదా, సో క్లైమేట్ అస్సలు బాగాలేదు మా అన్నదానం రోజు మార్నింగ్. అందుకే కొంచెం తొందరగానే వంటలు అవి స్టార్ట్ చేసేసి 11:30కే భోజనాలు స్టార్ట్ చేశారు యాక్చువల్గా. సో ఇగోండి టెంట్స్ అయితే ఇక్కడ వేస్తున్నారు. అంత ఎర్లీగా స్టార్ట్ చేసినా కూడా వంటలు అయ్యే వరకు ఆగిన వర్షం భోజనాలు స్టార్ట్ అయ్యేసరికి మొదలైందనమాట. బట్ తొందరగా క్లోజ్ చేసేయాలి, ఇంకా వర్షం ఎక్కువ అవ్వకుండా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అన్నదానం అయితే కంప్లీట్ చేసాము. ఇదిగోండి ఇక్కడ మా స్ట్రీట్లో లేడీస్ అందరూ అనమాట, ఆంటీలు అక్కలు వదిన్లు పిన్నిలు అందరూ ఇక్కడే ఉన్నారు. సరదాగా అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసారనమాట మార్నింగ్. సో ఇది వచ్చేసి డే 2 మార్నింగ్ పూజ. మా యోగనం మా అమ్మమ్మతో కలిసి పూజలో కూర్చుంది. ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చిన్న చిన్న బిట్స్ అయితే చూసుకుంటారు. ఇవన్నమాట మా అన్నదానంలో పెట్టిన ప్రసాదం. జై గణేశ. ఇది వచ్చి నిమజ్జనం టైంలో వీడియో అన్నమాట. ఈ అంకుల్ మా అందరికీ ఇలా నామం బొట్లు పెట్టారు. మా పాపకు కూడా పెట్టించాను, కానీ 5 minutes కూడా ఉంచుకోలేదు, తను చెప్పేసింది. బట్ అదొక సరదా అన్నట్టు పెట్టించాను అనమాట. సో లాస్ట్ డే కదా, అందరూ కూడా వినాయకుడితో కలిసి ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి నిమజ్జనం కోసం. 3 రోజులు పూజలు అందుకున్నాక మా గణపయ్య నిమజ్జనం కోసం రెడీ అయిపోయారు. ఇంకా కంటిన్యూ అవుతుంది, చూడండి.
ఈ 3 డేస్ సందడిగా పూజలు, ఇంకా అందరూ కలిసి కూర్చోవడం ఇదంతా అయ్యి ఒకసారి వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళిపోతుంటే ఏదో తెలియని ఫీలింగ్ అనేది అందరిలో కూడా అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి అందరం కూడా సంతోషంగా ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఎప్పుడు కూడా. నేను నా మ్యారేజ్ అయ్యాక 3 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊర్లో వినాయక చవితికి ఉండడం. అది కూడా యోగ్నమ్మ పుట్టడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను ఈ టైంలో, లేదంటే నేను మా ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఈ వినాయకుడు నిమజ్జనం టైం రోజు దేవుడు ఫేస్ కూడా ఎందుకో డల్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా మరి నాకు తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ రోజు ఉన్నంత కళగా ఆ ఫేస్ అనిపించదు, బాధగా అనిపిస్తుంది అన్నమాట వెళ్ళిపోయే ముందు. ఇక్కడ మా గణపయ్య ఏ విధంగా అయితే బండి దిగి లోపలికి వెళ్ళారో మళ్ళీ అదే విధంగా ఎక్కేశారన్నమాట బండి వెళ్ళిపోవడానికి కోసం. నేను ఇక్కడే కాదు ఆఫ్రికాలో కూడా వినాయక చవితి జరుపుతాను. నేనే నా చేతితో మట్టి వినాయకుడిని తయారు చేసి మేము చేసుకుంటాము. ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఈ ఇయర్ అయితే నేను అది మిస్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అక్కడ అటెండ్ అవుతాను. బట్ అక్కడ కూడా ఈ సంవత్సరం వినాయక చవితి చాలా గ్రాండ్గా చేసుకున్నారు. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేయబోతున్నాను. అంతవరకు కూడా నా ఛానల్ని మీరు నా ఛానల్లో వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయినట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. మీకు ఏదైనా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీని తర్వాత మా పాప అన్నప్రాసన వీడియో, ఇంకా ఆఫ్రికాలో వినాయక చవితి వీడియో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep supporting. Love you all. Bye bye.